అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం 6వ మాసంలో చిన్నారి యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, బేబీలు ఎలాంటి మార్పులు ఉంటాయి, తల్లికి ఎలాంటి మార్పులు ఉంటాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణలో 6వ మాసం అంటే 22 నుండి 26 వారాలు. ఈ యొక్క 6వ మాసంలో చిన్నారి శరీరంలో చాలా ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం బరువు మరియు పొడవు విషయానికి వస్తే, కడుపులోని చిన్నారి 6వ మాసంలో సుమారు 30 సెంటీమీటర్ల వరకు పొడవును కలిగి ఉంటుంది. అంతేకాదు 500 నుండి 900 గ్రాముల వరకు బరువు కూడా పెరుగుతుంది. ఇక చర్మం మరియు అవయవాల విషయానికి వస్తే, చర్మం అయితే ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. అంతేకాదు చర్మం యొక్క పై భాగంలో లెనగో అనే జుట్టు కూడా ఏర్పడుతుంది. వేళ్లపై చిన్న చిన్న గోర్లు కూడా ఎదుగుతాయి. ఇక బేబీ మూమెంట్స్ విషయానికి వస్తే, కడుపులోని చిన్నారి 6వ మాసంలో చాలా చురుగ్గానే కదులుతుంది. ఈ సమయంలో తల్లి కూడా బేబీ యొక్క మూమెంట్స్ బాగా తెలుసుకోవచ్చు. బేబీ తనడం కూడా స్పష్టంగా ఫీల్ అవుతారు తల్లులు. అంతేకాదు బిడ్డ కాళ్ళు చేతులు మడవడము, ముఖము చేతులను తాకడము లాంటి కదలికలు కూడా చేస్తుంది. ఇక చిన్నారి యొక్క అవయవాల ఎదుగుదల విషయానికి వస్తే, ఊపిరితిత్తులు అయితే ఇంకా ఎదుగుతూనే ఉంటాయి, కానీ పూర్తిగా అభివృద్ధి చెందవు. నరాల వ్యవస్థ, మెదడు క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో బిడ్డ యొక్క శరీరం అనేది యాంగ్లయిస్ అనేది మొదలవుతుంది. యాంగ్లయిస్ అంటే ఒక రకమైన వాసన గుర్తించే ఒక సామర్థ్యం అన్నమాట. సో ఈ యొక్క మాసంలో చిన్నారికి ఈ యొక్క ఎదుగుదల జరుగుతుంది. ఇక మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, మీకు ఎలాంటి అనుభవాలు ఉంటాయని చూసినట్లయితే, 6వ మాసంలో మీ శరీరంలో స్పష్టంగా మార్పులు కనిపిస్తాయండి. ముఖ్యంగా మీ యొక్క శరీర పరిమాణం విషయానికి వస్తే, కడుపు కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. మీ గర్భాశయం అనేది నాభి వరకు సాగుతుంది. మీ బరువు కూడా సాధారణంగా 4 నుంచి 6 కేజీల వరకు పెరుగుతుంది. అంతేకాదు మీ బిడ్డ చేసే కదలికలు మీకు స్పష్టంగా ఈ యొక్క మాసంలో తెలుస్తాయి. చాలామంది గర్భవతులకు ఈ మాసంలో తలనొప్పి, శరీర నొప్పులు, వెన్ను నొప్పి, కాళ్ళవాపు సమస్య అనేది ఈ యొక్క మాసంలో స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే, మీ చర్మం అనేది మెరిసేలా కొంతమంది కనిపిస్తుంది. కొంతమందికి డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువగా కూడా అవ్వచ్చు. కొంతమంది మహిళలకు గర్భధారణ సమయంలో పిగ్మెంటేషన్ అనేది రావడం సాధారణం అండి. ఇది 6వ మాసంలో మీరు ఎక్కువగా గమనించవచ్చు. అంతేకాదు హార్మోనల్ చేంజెస్ వలన కొంచెం మీకు మూడ్ స్వింగ్స్ కూడా చేంజ్ అవుతాయి. ఆందోళన లేదా భావోద్వేగ మార్పులు అనేవి ఉంటాయి. సో ఇన్ని రకాల మార్పు మీ శరీరంలో జరుగుతుంది కాబట్టి, ఈ దశలో మీరు ఏం చేయాలని చూసినట్లయితే, ముందుగా ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకుందాం. పోషకాహారం తీసుకోండి. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు అనేవి బాగా తీసుకోండి. రోజుకు ఎక్కువ నీళ్లు తాగండి. మలబద్ధకం నివారణకు ఫైబర్ రిచ్ ఉండే ఆహారం తీసుకోండి. అంతేకాదు తేలికపాటి వ్యాయామం మరియు వాకింగ్ లాంటివి ఈ మాసం నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. గర్భధారణకు అనుకూలమైన ప్రసవ యోగాను అంటే మీకు వైద్యుల సలహాతో మీరు ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మూడవదిగా చూస్తే, అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఉంటుందండి. నార్మల్గా 6వ మాసంలో మీకు టిఫా స్కాన్ అనేది చేసే అవకాశాలు ఉంటాయి. 24 వారాల లోపల టిఫా స్కాన్ అనేది చేస్తారు. సో 6వ మాసంలో మీకు ఈ ముఖ్యమైన అల్ట్రాసౌండ్ అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు బిడ్డ ఆరోగ్యం అనేది తెలుసుకోవచ్చు. అంతేకాదు మీరు రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు బ్లడ్ బీపీ ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ చూస్తే విశ్రాంతి. కాళ్ళ వాపు సమస్య అనేది ఈ మాసంలో మొదలవుతుందని మనం చూసుకున్నాం. కాబట్టి కాళ్ళ వాపు సమస్య అనేది రాకుండా ఉండాలంటే మీ యొక్క పిల్లోస్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లోస్ కొంచెం ఎత్తుగా ఉండేలాగా చూసుకోండి. కాళ్ళు ఎత్తి పెట్టి విశ్రాంతి తీసుకోండి. సో దీని వలన మీకు కాళ్ళ వాపు సమస్య తగ్గుతుంది. వచ్చే అవకాశం అనేది కొంచెమైనా తగ్గుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే నిద్ర అండి.
కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే బేబీ డెవలప్మెంట్ అనేది ఈ మాసంలో మీకు ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి స్ట్రెస్ లేకుండా మీరు హ్యాపీగా ఉండాలంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా 8 గంటల పాటు నిద్ర అనేది ఉండేలాగా చూసుకోండి. ఫ్రెండ్స్, మీ యొక్క చిన్నారి మార్పు అనేది 6వ మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. మీకు ఇది ఆనందకరంగానే ఉంటుంది. అయినా కూడా మీకు ఎలాంటి మార్పులు అనేవి మీకు గమనించినప్పుడు, ఈ మార్పులు మీ శరీరంలో 6వ మాసంలో లేనప్పుడు, లేదా మీకు ఇతర తరహా నొప్పులు వాపులు సమస్య కనుక ఎక్కువగా ఉంటే వెంటనే వైద్య సహకారం తీసుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా 6వ మాసంలో మీ బేబీ డెవలప్మెంట్ అండ్ మీలో కలిగే మార్పులు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.